కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో చేపట్టాల్సిన అన్ని సివిల్ పనులను ఈ నెల 24వ తేదీ నాటికి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కౌడ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ప్రియాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ఈ నెల ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 24 నాటికి ప్రారంభించాలని ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. నిర్మించిన వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు ఓహెచ్ఎస్ఆర్లను నిరంతరం శుభ్రపరచాలని, తాగునీటి కలుషితంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మహమ్మద్ అబ్దుల్ మతీన్, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, జలవనరుల శాఖ ఈ శేషగిరిరావు, పంచాయతీరాజ్ ఎస్ఈ పి రామకృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.